ఇక చేవెళ్లలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. చేవెళ్ల నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రవీణ్, చేవెళ్లలో పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది? ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 10% పైగా పోలింగ్ నమోదైంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 4వ విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ వద్ద మనం ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 53.25% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇప్పుడు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదై అనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గ్రామీణ పట్టణ ప్రాంతాలు అంటే హైటెక్ సిటీ లాంటి షెర్లింగంపల్లి నియోజకవర్గంతో పాటు రూరల్ నియోజకవర్గాలు కూడా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉంటాయి. కాబట్టి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రాధాన్యతమైన నియోజకవర్గంగా పేరుంది. దాదాపు 29,06,000 మంది ఓటర్లు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఇక్కడ ముక్కోనప పోరు జరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సమస్యాత్మకతను దృష్టిలో ఉంచుకొని సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియబోతోంది. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. ప్రధానంగా ఓటు వేయడానికి క్యూలో నుంచొని మరి సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో గత కొంతకాలంగా తగ్గుతూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఏ మేరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది అనేది ప్రధాన అంశంగా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చెప్పండి, మీరు ఫస్ట్ టైం ఓటేస్తున్నారు, ఇంతకు ముందు వేసారా? లోక్సభలో ఫస్ట్ టైం. ఎట్లా ఉంది మీరు ఓటు వేయడానికి ఇక్కడ క్యూ లైన్ లో నించున్నారు? ఎట్లా ఉంది మీరు ఓటు వేస్తున్నారు? ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్. ఇంకా స్టేట్ లో ఆల్రెడీ చేసిన, లోక్సభలో ఇది ఫస్ట్ టైం. ఎట్లా అనుకుంటున్నారు? మీకు కాబోయే ఎంపీ క్యాండిడేట్ ఏ విధమైన పనులు చేయాలనుకుంటున్నారు? ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఎంపీ క్యాండిడేట్ రోడ్స్ మంచి చేయాలి, ఇంకా ఏదైనా డెవలప్మెంట్ పాసిబిలిటీస్ ఉంటే కనెక్షన్స్ ఒక బాగా చేయాలి. అంతే, పాష్ ఏరియాస్తో కనెక్ట్ చేస్తే. ప్రధానంగా మొదటిసారి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కొంత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎంపీగా ఎన్నికయ్యే అభ్యర్థి తమకు అభివృద్ధి చేయాలంటూ కూడా ప్రజలు తమ డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పోలింగ్ పర్సెంటేజ్ కోసం ఎన్నికల సంఘం కావచ్చు, అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా నమోదవుతుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పోలింగ్ బూత్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్యూ లైన్ లో ప్రజలు నించున్నారు. ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల సంఘం ఇక్కడ పాంప్లెట్లు కూడా వేసింది. మొత్తం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నోటాతో కలిపి 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నోటాతో కాకుండా 43 మంది అభ్యర్థులు, ఇండిపెండెంట్ తో కలిపి 43 మంది పోటీ చేస్తున్నారు. మొదట గుర్తింపు పొందినటువంటి పార్టీల అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థుల గుర్తులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో అయితే ఇప్పటికే 10% పైగా పోలింగ్ శాతం నమోదైంది. మిగిలిన సాయంత్రానికల్లా ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది, ఎంతమంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. మొత్తానికి 3 ప్రధాన పార్టీల మధ్య ముక్కోనపు పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.